సంప్రదించగలరు. యూట్యూబ్ అనంగానే అంటే పాజిటివ్ ఎంత ఉంటదో నెగెటివ్ కూడా అంతే ఉంటది. హ్మ్. చాలా నెగెటివ్ కామెంట్స్ కూడా చూస్తూ ఉంటాం మనం. సో అవును. మీరెలా ఏం రెస్పాండ్ అవుతారు వాటి మీద? ఏం రెస్పాండ్ అవ్వనమ్మా. ఇప్పుడు ఇప్పుడు సీఎం ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఎందుకు ఎందుకు సీఎం అయ్యారాయన? ఎక్కువ ఓకే. సీట్లొచ్చాయి గదా! అవును. అలా 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 అని కేసీఆర్ గారి కన్నా కొన్ని ఎక్కువ సీట్లొచ్చాయి కాబట్టి ఈయన వచ్చాయి. సీఎం అయ్యారు. అవును. సో, అలానే మేము ఎక్కువ పాజిటివ్ కామెంట్‌లొస్తాయి గదా! హ్మ్. తక్కువ నెగెటివ్ కామెంట్స్ ఎందుకు పట్టించుకుంటాం? ఓకే. మనం ఆల్రెడీ సీఎం పోస్ట్‌కి వచ్చేసాం గదా మేము. సో, సూపర్బ్. ఆబ్వియస్‌గా నెగెటివ్ కామెంట్స్ ఎక్కువుంటే అప్పుడు నేను ఫీల్ అయ్యేవాడిని. హ్మ్. సో, 10 నెగెటివ్ ఉంటే 1000 పాజిటివ్ కామెంట్‌లుంటాయి. అంటే ఎలా అయిపోయారంటే బయట అంటే వాళ్ళకి తెలీదు. ఆ వీడియో వరకే వాళ్ళు చూస్తారు. అంతే. దాన్ని డిసైడ్ చేయడం పాపను కూడా ఆ! అంటే పాపను కూడా అవును. అనడము. పాప ఏమన్నా ఎప్పుడైనా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫీల్ గూడా అవుద్దా? చేసేటప్పుడు నందిని ఇలా ఏడ్చిందనమాట ఒకసారి ఇట్లా. హ్మ్. నాన్న నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారని. నేను ఒకటే చెప్పాను నందిని, ఎవరైనా నెగెటివ్ కామెంట్స్ పెట్టగానే వాళ్ళ హ్మ్. ఐడీలో ఓపెన్ చెయి. హ్మ్. వాళ్ళ పోస్ట్స్ 0 ఉంటాయి. హ్మ్. వాడు ఫాలో అయ్యేది కొన్ని వేల మంది ఫాలో అవును. అవుతుంటాడు. హ్మ్. వాడిని ఫాలో అయ్యేవాళ్ళు 0 ఉంటారు. హ్మ్. సో, దాన్ని బట్టి అర్థం ఏంటంటే, వాడి మొహం చూపించుకోలేడు. వాడెవడో ఒక ఐడీ ఉండదు. హ్మ్. ద మెయిల్ ఆఫ్ కూల్ అనేదో ఉంటది అది ఐడీ. వాడి చక్కగా పేరుండదు వాడికి. ఫేక్ అకౌంట్స్. వాడికి ఒక ఫ్యామిలీ కూడా ఉండకపోవచ్చేమో అనకూడదు కానీ అట్లా ఏమో మరి. అంటే డెఫినిట్‌గా ఒక తండ్రి కూతురుని చూసో, ఓ ఫ్యామిలీని చూసి కుళ్ళిపోతున్నారు, జెలస్‌తో పెడుతున్నారంటే డెఫినిట్‌గా వాడికి అది లేనట్టే కదా! అవును. ఆబ్వియస్ అంతే కదా! ఇప్పుడు నాకు బెంజ్ లేదు. నేను బెంజ్ చూసి ఆఫ్‌కోర్స్ నేను కుళ్ళిపోననుకో చెప్తున్నా ఎగ్జాంపుల్. మనకు లేని వాడిని చూసి ఏడుస్తున్నాడంటే మనం వాడిని చూసి జాలి పడాలి నందిని. హ్మ్. పిచ్చ లైట్ తీసుకో. ఇంకా ఎంత నెగెటివ్ కామెంట్స్ పెడితే అంత పెట్టుకొని ఆనందించిన వాళ్ళు నన్ను ఇంకోటి ఓకే. నాకు ఒక సినిమాలో డైలాగ్ చాలా ఇష్టం ఉండే 'విజయ్' సినిమాలో. మనం ఎదగకూడదు అనుకునే వాళ్ళకి హ్మ్. మనం ఎదిగి చూపించడం వాళ్ళు అసలైన వాళ్ళకి ఇది ఇచ్చినట్టు అది ఎగ్జాక్ట్‌లీ. పగ ఎగ్జాక్ట్‌లీ. తీర్చినట్టు అన్నట్టు అలా. ఓకే. అండ్ మీరు మీ కెరియర్ డాన్సర్‌గా స్టార్ట్ చేసి తర్వాత ఇప్పుడు యాక్టర్. సో ఎలా స్టార్ట్ అయింది? మీ జర్నీ ఎలా స్టార్ట్ నేను అయింది? చిన్నప్పటి నుంచి డాన్సర్‌నే. హ్మ్. ఆహ్, సో, నాకు మా తెలుగు టీచరు ఇప్పుడు ఎక్కడున్నారో వెంకటలక్ష్మి టీచరు 8థ్ క్లాస్‌లో నేను పక్కన అల్లరి చేస్తుంటే "ఒరేయ్ విక్రమ్! వాడిని డిస్టర్బ్ చేయకురా! వాడు చదువుకోవాలి. హ్మ్. నువ్వంటే ఆ డాన్స్‌లేసుకుంటూ, మేకప్‌లేసుకుంటూ ఏదో బతికేస్తావు" అందనమాట. అప్పుడు నేను దాన్ని పాజిటివ్‌గా తీసుకున్నాను. నిజమే కదా! అసలంటే హ్మ్. మంచి చదువన్నదేంటి బతకడానికే గదా! ఉద్యోగానికో లేతే డబ్బుల కోసమో అంతే గదా! బతకడానికే. సో, మనం మంచి యాక్టర్ అవుతాం అనమాట అంటే అప్పుడే ఫిక్స్ అయ్యాను. హ్మ్. సో, డాన్సర్‌గా ఉండేవాడిని. ఇంకా 'గో విత్ ఫ్లో' 2001లో మీడియా వర్క్‌షాప్ అండ్ యాక్టింగ్ నేర్చుకున్నాను. వెంటనే 2 సీరియల్స్ చేశాను. పెద్ద షోలో యాంకరింగ్ ఛాన్స్ వచ్చింది. ఆన్‌లైన్ యాంకర్. హ్మ్. అక్కడికెళ్ళిపోయాను. హ్మ్. ఆహ్, మళ్ళీ తర్వాత జానపద ఆల్బమ్స్ చేశాను. ఒక 70 జానపద ఆల్బమ్స్. 2012లో ఒక చిన్న మూవీ చేశాను. ఆ తర్వాత ప్రొడ్యూసర్ అయ్యాను. జెమినీ టీవీలో పెద్ద ప్రొడ్యూస్ చేశాను షో. హ్మ్. మళ్ళీ ఇప్పుడు సీరియల్ యాక్టింగ్ చేస్తున్నా. సో, మళ్ళీ చెప్తున్నాను నా నా లైఫ్ గో విత్ ఫ్లో అనమాట. ఏదొస్తుంటే అది చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతుంటా. ఎళ్ళిపోవడం. మనసుకు నచ్చింది చేసుకుంటూ హ్మ్. వెళ్తుంటా. యాక్చువల్లీ టీచర్స్ తిట్టగానే అందరూ బాధపడిపోయి ఏడ్చేసి ఇలా ఆ! మీరు చాలా స్పాంటేనియస్‌గా చక్కగా ఆమె తిట్లలో కూడా ఒకటి వెతుక్కున్నారు ఆ! చూడండి మీరు నేను దాన్ని గ్రేట్. తిట్టుగా ఫీల్ అవ్వలేదు. హ్మ్. ఓహో! వీళ్ళందరికంటే గూడా నాకొక యూనిక్ ఇది ఉందన్నమాట. ఆ! స్టైల్. హ్మ్. స్టైల్ ఉందన్నమాట. హ్మ్. అంటే నేను ఎలాగైనా బతికేయచ్చు అని చెప్పి నా టీచర్ ముందే డిసైడ్ చేసేసింది నా లైఫ్‌ని. హ్మ్. నువ్వు ఎలాగైనా బతికేస్తావురా హ్యాపీగా. వాళ్ళు చదువుకుంటేనే అందంటే ఓహ్! వీళ్ళందరికన్నా మనం తోపన్నమాట అని ఫీల్ అయ్యాను. అట్లా. ఓకే. తర్వాత ఎప్పుడైనా మీ తెలుగు టీచర్‌ని కలిసారా? కలవలేదు ఇప్పుడు. ఓకే. వెంకటలక్ష్మి టీచర్, లలిత టీచర్ నిజంగా మంచి టీచర్స్. వాళ్ళ దగ్గర నేను ట్యూషన్ కూడా వెళ్ళేవాడినన్నమాట. హ్మ్. సో, యాహ్! ఓకే. సో, అంటే లైక్ ఇప్పుడు అంటే ఇది కూడా ఒక అవేర్‌నెస్ క్వెషనే అనుకోండి. హ్యాపీగా. బేసికల్లీ 'విక్రమాదిత్య' గారు అంటే టక్కున 'శ్రీవాణి' గారు గుర్తొస్తారు. గుర్తు రాలేదు నా భార్య గదా! ఆ! సో, మరి టక్కున గుర్తొస్తది. అంటే బేసికల్లీ మీకంటే ఎక్కువ కూడా అంటే తన్నే ఎక్కువగా రికగ్నైజ్ చేయడం అలా జరుగుతూ ఉంటుంది. యాహ్! సో, మీరెలా తీసుకుంటారు దీన్ని? ఎలా తీసుకున్నానంటే హ్యాపీ గదబ్బా! హ్మ్. ఇప్పుడు నా పేరు చెప్తుంటే తను గుర్తు మంచి హస్బెండ్ అని స్టార్టింగ్‌లో చెప్పాను కదా! సో, అవును. అది ఇక్కడ రిలేట్ అవుతదనమాట. యాహ్! హ్మ్. అదే మంచి చెడు ఏమి ఉండదు. వైఫ్ అండ్ హస్బెండే గదా! ఏదైనా హ్మ్. సరే అంతే గదా! హ్మ్. సో, నాకర్థం కాలేదు. అంటే ఎలా తీసుకున్నావేంటి? చాలా హ్యాపీగా లైక్ చాలా తీసుకుంటాం. మంది అబ్బాయిలు నాకన్నా ఎక్కువ మా వైఫ్‌ని రికగ్నైజ్ చేయడం ఏంటని ఒక జెలస్ ఫీల్ అవుతూ తను ఉంటారు. ఎంత గొప్ప రికగ్నైజ్ చేసినా సరే హ్మ్. నా భార్య గదా! ఓహ్! ఓకే. లాస్ట్‌కి నా వైఫ్ కదా! హ్మ్. తను చాలా హ్యాపీగా ఉంటది కదా! ఓకే. అండ్ శ్రీవల్లి గారి సపోర్ట్ మీకెలా ఉంటది? డెఫినెట్‌గా ముందే చెప్పాను. హ్మ్. తన సపోర్ట్ చాలా బావుంటదనమాట. అంటే హ్మ్. నాకు ఒక ఫ్రెండ్‌గా నాకు కొన్ని విషయాల్లో గైడెన్స్‌గా సో, నేనేమైనా చిన్న చిల్లర పనులు చేస్తున్నా సరే, తను నన్ను ఓవర్‌కమ్ చేసి, నన్ను కేర్ చేసి
హ్మ్. నిజంగా అసలు అవును హస్బెండ్ వైఫ్ ఎక్కువ కేర్ తీసుకుంటారు. కానీ ఈ విషయంలో శ్రీవాణి నన్ను ఎక్కువ కేర్ తీసుకుంటుందన్నమాట. ఓకే. ఎలా ఫీల్ అవుతున్నారు ఇంత మంచి వైఫ్ దొరికినందుకు? నేను చాలా తెలివైనోడిలా ఫీల్ అవుతున్నా. అంటే తెలివి ఈ అమ్మాయి నాకు భార్యగా కరెక్ట్ అని చెప్పి నేను ముందే డిసైడ్ అయ్యి లవ్ చేశాను కదా! సో, అందుకు ఓకే. తెలివైనోడిలా ఫీల్ అవుతున్నా. అన్న ఇంకొకటన్నా ఇప్పుడు యూట్యూబ్ రెవెన్యూ కోసం ఆ! యాక్చువల్‌గా యూట్యూబ్ రెవెన్యూ అంటే మీరే గుర్తొస్తారు అందరికి. ఎందుకట్లా? ఎందుకో చాలా ఛానెల్స్ ఈ ఉన్నాయి. చాలా రెవెన్యూ మీద సక్సెస్‌ఫుల్ ఛానెల్స్ మీరు ఉన్నాయి. ఇల్లుల మీద ఇల్లులు కొనేస్తున్నారని బయట టాక్ ఉంది. ఇప్పుడు రెవెన్యూ మీద కొంటున్నాం కాదు. హ్మ్. ఇల్లు కొంటున్నాం. అది హ్మ్. రెవెన్యూ మీద కొంతమంది నువ్వన్నట్టే. ఇప్పుడు మనకు కమెంట్ చేసేవాళ్ళు, చూసేవాళ్ళు హ్మ్. దీని మీదే కొంటున్నాం అనుకుంటారు. మేము ఇంకోటి సింపుల్ లాజిక్ అంటే సరే అనుకున్నా పర్లేదు. యూట్యూబ్ అనేది మరి అందరూ పెట్టారు. అందరూ సక్సెస్ కాలేదు కదా! హ్మ్. సో, దీని వెనకాల మాకు 25 ఏళ్ల కష్టం ఉంది. ఎన్నో సీరియల్స్ చేసాం. ఎన్నో ఆల్బమ్స్ చేసాం. హ్మ్. ఆహ్, సో, అందుకని మాకు ఇప్పుడు కమెంట్స్‌లో మా ఫస్ట్ వీడియోనే 1,000,000 వ్యూస్ అనమాట. మేడం అంతే ఛానెల్ పెట్టగానే 1,000,000 వ్యూస్. ఓకే. కింద కమెంట్స్ అన్నీ హ్మ్. "అన్నా నీ అత్తారింటికి పోతున్నా" మా సాంగ్ చూసినామన్నా అప్పట్లో. "నీ ఓకే. మందుడోరు మేల" సాంగ్ చూసినామన్నా. శ్రీవాణి గారంటే అసలు పూజ, చంద్రముఖిలో పూజ అంటే అసలు సూపరు. హ్మ్. ఆ కమెంట్స్ చూసి ఓహ్! మన ఇన్నేళ్ల కష్టం వృధా పోలేదు. సో, ఈ యూట్యూబ్ ద్వారా కొంచెం దగ్గరేమో జనాలకి అనిపించింది. సో, ఓకే. అంటే మరి ఇప్పుడు రీసెంట్‌గా మళ్ళీ ఇల్లు చేంజ్ అవుతున్నట్టు మళ్ళీ కొన్నారా? కొనలేదు. ఇది అంటే వేరేది కొన్నాము. హ్మ్. అది ఒక 2 ఇయర్స్ పడతదనమాట. దాని లోపల కొంచెం పెద్ద ఫ్లాట్‌కి షిఫ్ట్ అవుదామని ఓకే. ఇది రెంట్‌కిచ్చేసి మా ఓన్ ఫ్లాట్ రెంట్‌కి దిగినాం. అచ్చా! ఇది అంటే పెద్ద చాలా స్పేషియస్‌గా ఇష్టపడి ఉంది. కట్టుకున్నట్టున్నారు కదా! ఇప్పుడు ఓన్ ఫ్లాట్‌ని అంటే ఈ మధ్య మళ్ళీ కూడా ఫ్లాట్స్‌లో మనం కష్టపడి కట్టిన ఫీలింగ్ ఏం రాదు కదా! కొన్నట్టే కదా! ఇండివిడ్యువలే కొంచెం ఇండివిడ్యువల్ హౌస్ అయితేనే మనం ఆ భూమిని తవ్వి ఆ! పునాదులేసి అదంతా మనకు కష్టంగా కనపడతది. ఇప్పుడు తీసుకుంది ఇండివిడ్యువల్ హౌసేనా? ఏది ఇంకా కొత్తది. అది కూడా అపార్ట్‌మెంటే. అది అది గూడా కూడా మంచి గేటెడ్ అది. ఓకే. మణికొండలోనే. అచ్చా! అచ్చా! ఓకే. మరి పాపని ఏం అంటే ఎలా డాక్టరా? యాక్టరా? లేకపోతే ఇంజినీయరా? తనకి ఏం అవ్వాలని అనుకుంటే అది చేస్తాం. లక్కీగా తనకి మాకిష్టమైన ఫీల్డ్, మేమున్న ఫీల్డ్, హ్మ్. తనకి యాక్టింగ్ ఫీల్డ్ అంటే ఇష్టం. సో, సూపర్బ్! డెఫినిట్‌గా శుభ్రంగా ఎంకరేజ్ చేస్తాం. సూపర్. అందరికి మీలాంటి ఫాదర్సే ఉండాలి. లైక్ ఎందుకట్లా? మీ బాండింగ్ చూసి ఒక్కొక్కసారి నాకు జెలస్ వస్తదనమాట. ఓహ్ ఆ! మై గాడ్! ఎంత బావుంటున్నారు ఈళ్ళు అన్నట్టు ఉంటుందనమాట. అయ్యో! ఆ! సో, ఇంకా అంటే లైక్ నెక్స్ట్ ఏమైనా ప్రాజెక్ట్స్ చేస్తున్నారా ఏంటి? ఇప్పుడు కొత్తగా సీరియల్ చేస్తున్నాం. హ్మ్. ఆ సీరియల్‌లో నేను, శ్రీవాణి రియల్‌గా వైఫ్ అండ్ హస్బెండ్స్. ఇప్పుడు రీల్‌లో కూడా వైఫ్ అండ్ హస్బెండ్‌గా చేస్తున్నాం. అబ్బో! ఫీల్ బావుంటది గదా! యాహ్! అలా. 'ఏవండోయ్ శ్రీమతి' గారని జెమినీ టీవీలో వస్తుంది అచ్చా! అచ్చా! ప్రెజెంట్. సో, ఇప్పుడైతే ప్రెజెంట్ ఆ ఒక్క సీరియలే ఒక సీరియల్ చేస్తున్నారు. 'శ్రీవాణి శతమానం భవతి' హుహు. కంటిన్యూస్‌గా చేస్తుంది. ఓకే. ఓకే. యాహ్! సో, లైక్ అంటే ఫ్యూచర్‌లో ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నారు? లైక్ నేను చెప్పాను కదా! గో విత్ ఫ్లో గో ఏదొస్తే అది చేద్దాం అనుకుని ఫిక్స్ అయిపోయానన్నమాట. యాక్చువల్‌గా హ్మ్. ఇప్పటిదాకా ఎక్కడ చెప్పనిది ఒకటి చెప్పాలి. హ్మ్. అంటే నేను ఎంత పాజిటివ్‌గా అన్ని తీసుకుంటానని ఇప్పుడే నుంచి కాదు. నా చిన్న ఎయిత్ క్లాస్ నుంచి గురించే చెప్పాను కదా నేను. హ్మ్. హ్మ్. అలా నేను యాక్చువల్‌గా మరి పాపని ఏం అంటే ఎలా డాక్టరా? యాక్టరా? లేకపోతే ఇంజినీయరా? తనకి ఏం అవ్వాలని అనుకుంటే అది చేస్తాం. లక్కీగా తనకి మాకిష్టమైన ఫీల్డ్, మేమున్న ఫీల్డ్, హ్మ్. తనకి యాక్టింగ్ ఫీల్డ్ అంటే ఇష్టం. సో, సూపర్బ్! డెఫినిట్‌గా శుభ్రంగా ఎంకరేజ్ చేస్తాం. సూపర్. అందరికి మీలాంటి ఫాదర్సే ఉండాలి. లైక్ ఎందుకట్లా? మీ బాండింగ్ చూసి ఒక్కొక్కసారి నాకు జెలస్ వస్తదనమాట. ఓహ్ ఆ! మై గాడ్! ఎంత బావుంటున్నారు ఈళ్ళు అన్నట్టు ఉంటుందనమాట. అయ్యో! ఆ! సో, ఇంకా అంటే లైక్ నెక్స్ట్ ఏమైనా ప్రాజెక్ట్స్ చేస్తున్నారా ఏంటి? ఇప్పుడు కొత్తగా సీరియల్ చేస్తున్నాం. హ్మ్. ఆ సీరియల్‌లో నేను, శ్రీవాణి రియల్‌గా వైఫ్ అండ్ హస్బెండ్స్. ఇప్పుడు రీల్‌లో కూడా వైఫ్ అండ్ హస్బెండ్‌గా చేస్తున్నాం. అబ్బో! ఫీల్ బావుంటది గదా! యాహ్! అలా. 'ఏవండోయ్ శ్రీమతి' గారని జెమినీ టీవీలో వస్తుంది అచ్చా! అచ్చా! ప్రెజెంట్. సో, ఇప్పుడైతే ప్రెజెంట్ ఆ ఒక్క సీరియలే ఒక సీరియల్ చేస్తున్నారు. 'శ్రీవాణి శతమానం భవతి' హుహు. కంటిన్యూస్‌గా చేస్తుంది. ఓకే. ఓకే. యాహ్! సో, లైక్ అంటే ఫ్యూచర్‌లో ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నారు? లైక్ నేను చెప్పాను కదా! గో విత్ ఫ్లో గో ఏదొస్తే అది చేద్దాం అనుకుని ఫిక్స్ అయిపోయానన్నమాట. యాక్చువల్‌గా హ్మ్. ఇప్పటిదాకా ఎక్కడ చెప్పనిది ఒకటి చెప్పాలి. హ్మ్. అంటే నేను ఎంత పాజిటివ్‌గా అన్ని తీసుకుంటానని ఇప్పుడే నుంచి కాదు. నా చిన్న ఎయిత్ క్లాస్ నుంచి గురించే చెప్పాను కదా నేను. హ్మ్. హ్మ్. అలా నేను యాక్చువల్‌గా